ఏంటి కోహినూరు డైమండ్ మన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉంటుండేనా? అవును, 625 ఏడీలో పులకేశి అనే ఒక రాజు ఈ భద్రకాళి అమ్మవారి గుడిని కట్టించాడు. అయితే పులకేశి అనే ఈ రాజు ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ని కట్టినప్పుడు కోహినూరు డైమండ్ని అమ్మవారి ఎడమ కంటిలో అమర్చాడు. తర్వాత ఓరుగల్లు అంటే ఇప్పుడున్న వరంగల్ మీద మహమ్మద్ బిన్ తుగ్లుక్ అనే రాజు దండయాత్ర చేశాడు. ఆ దాడిలో ఓరుగల్లులో ఉన్న చాలా గుళ్ళు నాశనం అయిపోయాయి. ఈ దాడిలోనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ని కూడా అటాక్ చేసి ఆ అమ్మవారి ఎడమ కంటిలో ఉన్న కోహినూరు డైమండ్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ డైమండ్ తీసుకున్న కొన్ని రోజులకే మహమ్మద్ బిన్ తుగ్లుక్ అనే రాజు చనిపోయాడు. తర్వాత ఆ డైమండ్ని అప్షరీద్ తీసుకున్నారు. అతను కూడా కొన్ని రోజులకు చనిపోయాడు. ఇలా దాని తర్వాత తీసుకున్న ప్రతి ఒక్క రాజులు కొన్ని రోజులకు చనిపోవడం జరిగింది. అయితే ఇది భద్రకాళి అమ్మవారి యొక్క శాపం అని చాలామంది చెప్పేవారు. కానీ ఈ డైమండ్ పెట్టుకున్న ఆడవాళ్ళకు మాత్రం ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ కోహినూరు డైమండ్ యూకేలో ఉంది. మన భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉన్న ఈ కోహినూరు డైమండ్ గురించి ఇన్ని యుద్ధాలు, ఇంత చరిత్ర దీని వెనుక దాగి ఉంది. కంటెంట్ కనుక వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.